పత్తిరకాళి అమ్మన్ అని పిలువబడే భద్రకాళి టెంపుల్ అండి. ఇది ట్రింకోమలిలోనే అండి. మనము అమ్మవారిని చూసిన తర్వాత, శాంకరీదేవి శక్తిపీఠం చూసిన తర్వాత, అక్కడే ఉన్న 11వ శతాబ్దానికి చెందిన ఈ పత్తిరకాళి అమ్మన్ టెంపుల్ అంటారండి వాళ్ళు. భద్రకాళికి మరో రూపంగా చెప్తారు. భద్రకాళి అమ్మవారి టెంపుల్ అండి అది. ఇది ట్రింకోమలిలోనే ఈస్టర్న్ ప్రావిన్స్లో ఉందన్నమాట. అద్భుతమైన శిల్పకళతోటి అలరారుతుంది. ఆ టెంపుల్ చూసిన తర్వాత ఇది చూడడం మర్చిపోవద్దు. అది చూసాక అలసిపోయాక కొంతమంది అయితే దిగడానికి బస్సులోంచి కూడా ఇష్టపడలేదు. బట్ అద్భుతమైన ఈ గుడిని మిస్ అవ్వకుండా ట్రింకోమలేశ్వరిని చూసిన తర్వాత ఈ భద్రకాళి అమ్మని కూడా తప్పక సందర్శించండి. ఎందుకంటే అద్భుతమైన శిల్పకళ మళ్ళీ వేరే ఏ గుడిలోనూ మనకి కనపడదు, మనం చూడలేము. మొత్తం రూఫ్కి అద్భుతమైన శిల్పాలతోటి చెక్కబడి మొసళ్ళు, పాములు, ఆ తర్వాత తలలు, అసలు చాలా డిఫరెంట్ స్కల్ప్చర్ మనం ఎక్కడ చూడమండి. మనం వేల గుళ్ళు చూసి ఉండొచ్చు కానీ ఇలాంటి టెంపుల్ని మాత్రం మళ్ళీ మనం చూడలేము. కాబట్టి మెయిన్ శాంకరి శక్తిపీఠాన్ని సందర్శించుకున్న తర్వాత ఈ అమ్మవారి గుడిని కూడా సందర్శించుకోవటం మర్చిపోకండి. అద్భుతమైన అందమైన గుడి అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. పైన చూడండి. బట్ మీరు శ్రీలంక వెళ్ళినప్పుడు తప్పక సందర్శించండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. 11వ శతాబ్దానికి చెందిన రాజేంద్ర చోళుడి రాజు పరిపాలనలో ఈ గుడిని విస్తరించారండి. ఇది పూర్తిగా క్లాసికల్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్, అంటే వాళ్ళ వాస్తుకళా శిల్పంతో మొత్తం ఈ గుడిని నిర్మించారు. చాలా అందమైన గుడి. ట్రింకోమలేశ్వరిని చూసిన తర్వాత జస్ట్ 10-15 మినిట్స్లోనే ఈ గుడి ఉంటుంది. చాలా అద్భుతమైన గుడి. లోపల చిన్న చిన్న 2 మందిరాలు, ఆ తర్వాత అమ్మవారిది లోపల విగ్రహం చాలా చాలా అందంగా ఉంది. తప్పక దర్శించాల్సిన గుడులలో ఇది కూడా ఒకటండి. మీరు కూడా తప్పక వెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. ఆరతి టైంకి మేము అటెండ్ అయ్యాము. లోపలికి వెళ్తే మొత్తము రూఫ్ మీదండి, అంటే రూఫ్ మీద విపరీతమైన స్కల్ప్చర్ ఉందండి. అంటే మొసళ్ళు, పాములు, తలలేని మొండాలు. ఈ అమ్మవారు మాత్రం చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు. ఎంత పెద్ద విగ్రహం ఉంది. ఆ స్కల్ప్చర్ అయితే అదొక థీమ్ నాకైతే అర్థం కాలేదండి. ఓన్లీ మూతి, ఓన్లీ మొహము, లేదా తలలేని మొండెము, లేదా ఓన్లీ తల. ఆ స్కల్ప్చర్ అంతా ఏంటో చాలా డిఫరెంట్గా ఉంది. అది మరి దేనికి సంకేతమో నాకు అర్థమైతే కాలేదు. గుడి మాత్రం అత్యద్భుతమైన శిల్పకళతోటి నిండిపోయిందండి. భద్రకాళి మందిర్ మాత్రం పిల్లర్స్ దగ్గర నుంచి, గోడల దగ్గర నుంచి, రూఫ్ దగ్గర నుంచి మనం ప్రశాంతంగా చూడాలంటే చాలా టైం పట్టేస్తుంది. అంత అందంగా ఉందన్నమాట ఈ భద్రకాళి అమ్మవారి టెంపుల్.